వానొచ్చేనమ్మో వరదొచ్చేనమ్మో వానతో పాటుగా వణుకొచ్చి బాబా ఈ వర్షం చల్లగుండా ఏ పని చేసుకోకుండా పడుతుంది. నిన్నటి నుంచి దమ్మే లేదు. ఇప్పుడు అయింది పని. కొంచెం ఛాయ్ తాగుతుంట గావరస్తుంది. బా ఈ చల్లగకు వేడి వేడి ఛాయ్ తాగితే మస్తు ఉంటుంది. అవునా నిజమా? వర్షం చల్లగుండా ఇంకా తక్కువ అయితేనే లేదు. ఏదైనా బయట కోదామన్నా తడిచిపోతాం. మళ్ళీ బట్టలు రే అబ్బో ఆ గబ్బు వాసన భరించలేము. అవుగా నేనేం చేస్తుండే ఒకసారి చూస్తా. ఫోన్ వదిలిపెట్టండి మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు. మేము ఎప్పుడు చూసినా ఫోను 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 ఏం పట్టుండదు నాకైతే. ఏమండి ఏమండి కాకోలే ఎందుకు కొడుతున్నావు అట్లా? మెల్ల విలువత్తలేదా? అవునవును నీకు నా మాట ఎప్పుడు ఒర్రుడు తిరగానే అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు దీంతో అట్లా కాదు కానీ చెప్పు. టైం చూసినావా ఎంత అయిందో? నీకు టైం చూసి రాదా? గోడ గడియారం ఉంటది, పోయి చూసుకోపో తెలుస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. టాన్ చేయవా? స్నానమా? నేను నిన్ననే చేసిన. అట్లనా? మరి నిన్న తిన్నావు కదా, ఇవాళ ఉపాసం ఉండు. అట్లా కాదు కానీ వర్షం పడుతుంది కదా, రేపు ఖచ్చితంగా చేస్తా. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? మళ్ళీ ఇప్పుడు చేస్తే చల్లగా జ్వరం వస్తుంది. మళ్ళీ తాన్ చేస్తేనే అన్నం పెడతా, లేకపోతే ఎండుడే నీ ఇష్టం. అయిందా? బాగైందా? ఈ నిజంగా ఎండబెట్టినా ఎండబెడుతుంది నన్ను. స్నానం చేసింది చలి పెడుతుంది. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. అయిందా తానం? చేసినా గానీ ఏం కూర నేను? ఏముంది, బయటకు ఏమన్నా తెద్దామంటే వర్షమే రావట్టే. పప్పు ఉంది, అదే అండుతా. పప్పా? నేను పప్పు తింటానా? చికెన్ తింటావా మరి? సరే తింటా. పోయి రేపో మరి అండుతా. ఈ వర్షంలో నేను కదా, చక్కగా మూసుకొని తిను. సరే నీ ఇష్టం, ఏదో ఒకటి పెట్టుకో. ఇది రియలైజేషన్. A few moments later. ఏం చెప్తున్నావు సంధ్య? ఏం లేదత్తమ్మ, ఇప్పుడే పని అయింది, అట్టినే కూర్చున్నా. అవునా? ఇప్పటిదాకా వంట చేసి చూసింది కానీ ఇప్పుడు అవునా అంటుంది. అవునత్తమ్మ. సంధ్య వర్షం పడుతుంది కదా, బజ్జీలు చేసుకున్నావా వేడి వేడిగా? అవునత్తమ్మ నిజమే, నాకు కూడా అదే అనిపించింది. చల్ల చల్ల ఉంది, వేడి వేడిగా తింటే మస్తు ఉంటుంది. అవును చేసుకుందాం. అయితే మీరు పోయి పిండి రేపోరు, నేను అన్ని రెడీ చేస్తా. అబ్బో ఈ వర్షంలో నేను అయితే జారి పడితే అబ్బో ఆ బజ్జీలు అద్దేం వద్దవ్వా, తినకున్నా సరే అయితే నేను జారి. అబ్బో మీకు నడవరాదట, భలే చెప్తుంది. మరి ఎట్లా చేద్దాం? ఆగురి అని అడుగుతా ఒకసారి. సరే అడుగుపో మరి. వాడికి తిండే బద్ధకం, వాడికి వర్షంలో పోతాడు. అది లేకున్నా జర అంటాడు. ఏమండి ఏమండి మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో పెడుతుంది. పన్నవా చాలు నీ డ్రామాలు, నేను చూసిన తీ. చూసినావా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చెప్పు. పొద్దునుంచి వర్షం పడుతుంది కదా. అవును, ఇప్పుడు పడతలేదా? తగ్గిపోయిందా? అది కాదు, ఈ వర్షంలా వేడి వేడి మిర్చి బజ్జీలు వేసుకుంటే మస్తు ఉంటది కదా. వేడి వేడి బజ్జీలు, ఉల్లిగడ్డ, నిమ్మకాయ వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. సామాన్ నువ్వు తెత్తి ఇంకా మంచిగా ఉంటది కదా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేనా? ఈ వర్షంలోనా? ఇప్పుడు వర్షంలో కొడితే మళ్ళీ దడుచుడు. అబ్బో, అయినా ఈ వర్షానికి షాపులు బంద్ చేసిర్రు, నీకు చెప్పుడు మర్చిపోయినా. అయ్యో షాపులు బంద్ చేసిర్రా? నువ్వు పోకుంటే నేనన్నా పోతా అనుకున్నా. అవునా, నువ్వు పోతా అనుకున్నావా? సరే పోయి తీసుకురా పో. ఓపెన్ చేసిర్రు కావచ్చు, పొద్దున బంద్ చేసిర్రు కదా. చూసారా సార్ డబుల్ యాక్షన్ కదా, చక్కగా పోయి తీసుకురా పో. నకరాలు చేయకున్నారు. ఎన్ని చెప్పినా పోవడం తప్పలే. ఈ వర్షం ఎట్లా పోవడో ఏమో.
దుకాణంలో వాళ్ళు లేనట్టున్నారు. ఉన్నారా ఎవరైనా? ఒక అర్ధ కిలో శనగపిండి ఏది? ఇగో తీసుకొచ్చిన మంచిగా వేడి వేడి బజ్జీలు వేసి తీసుకురా. నేను అలా ఫోన్ చూస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవి ఇద్దే తడిచినాయి కావచ్చు. నేను తడిసిన ఏం కాదు కానీ అవి తడవద్దా? తడితే తడితే మొలకెత్తుతున్నావు ఏమన్నా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా భలే ఉన్నావు పో. ఈయన మళ్ళీ పోయి ఫోన్ ఆడుతాడా? నేను అన్ని పనులు చేస్తే ఈయన వచ్చి అనా మాత్రం తింటాడా? చెప్తాగు. ఏమండి ఏమండి మళ్ళీ ఏమైంది? నన్ను విలువంది మనసులో పట్టదా నీకు? నేను పిండి కలుపుతున్నా. ఆలో పుల్లిగడ్డలు మిరపకాయలు వద్దురా. నేను ఉల్లిగడ్డలు పోయన్నా, నువ్వేం చేస్తావు? నేను కోత్తది ఇద్దే. అమ్మ కొత్తదట. బా తప్పించుకున్నాడు. ఎప్పుడు అసలు దొరకపోతావా? చెప్తాను ఈ సంగతి. అది అవదమ్మా. అత్తమ్మ ఇక ఇవి పోయి నేను పిండి కలుపుతా. సరే. తిన్నాక మంచిగా ఉంటాయి, చేసుడే బాధ. తిన్నాక మళ్ళీ బొచ్చడు బోళ్ళు అవుతాయి. సరే తరలే. మొగోళ్ళకైతే ఆయుతం వచ్చి తినిపోతారు. ఈ నీళ్ళేవి ఉప్పేది. ఇవన్నీ ఎవరు కనిపెట్టిరు? ఎన్ని నీళ్ళు పోసినాయి గట్టిగానే అవుతుంది. అయ్యో నీళ్ళు బాగా అయినట్టున్నాయి. దోశల పిండి లెక్క అయింది. ఏం గత్తి ఖతం. ఒకసారి అయితే అత్తమ్మకి చూపిద్దాం ఏమంటారు. పోతున్నా నానుడు అయితే అన్నా కానీ ఇవి పోతే చేతులు ఎంత మండుతాయో ఏమో. అత్తమ్మ ఇయో పిండి కలిపినా ఇట్లనేనా? అయ్యో గట్లయింది ఏంది? అది బజ్జీలకు అనుకున్నావా దోశలకు అనుకున్నావా? ఏం గట్టి అత్తమ్మ, గట్టికి కలిపినాం అనుకో కొన్ని బజ్జీలు అవుతాయి. ఇట్లా కలిపితే మస్తు అవుతాయి. అవును నిజమే. సరిపోయారు ఇద్దరును. అవి కూడా కోసుడు అయిపోయినాయి. వేద్దాంపా ఇక. రండి. అత్తమ్మ ఏనా నూనె వేడిగా వద్దా? అయ్యో మరి ఎట్లా తెలుసుడు? కొన్ని నీళ్ళు చాలన్నా, కొన్ని నీళ్ళు చాలన్నా. నీళ్ళు చల్లితే అంత జిత్తి నా మీద వాడదా? అయ్యో ఇంకా వేడే అవ్వలేదు. ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు తింటాం? అవుతుంది. అగ్గట్లు ఆగపడితే ఎట్లా? ఇంకా వేడైంది కదా, వేద్దాం పట్టు. ఏది మంచిగా దొడ్డు దొడ్డుగా ఏది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వామో చిక్కుతుంది. నేను పోతే మళ్ళీ ఎప్పుడన్నా వేస్తే నువ్వెట్లా నేర్చుకుంటావు? నువ్వెట్లా వేస్తావు? చిక్కుతుంది కదా, ఏం కాదు. ఏం కాదు కూర్చో. బజ్జీలు మంచిగా వస్తున్నాయి అత్తమ్మ. మనకు బండి పెట్టుకుందామా? ఖతం. మనమా? నువ్వు కలిపినావు కదా దోశల పిండి లెక్క. ఇక గట్ల కలిపితే ఇక అయినట్టే. అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సంధ్య ఒకసారి టేస్ట్ చూడు, ఉప్పు ఎట్లుందో. సరే అత్తమ్మ. అబ్బా అత్తమ్మ ఉప్పు ఎక్కువైంది. అత్తమ్మ మీరు ఒకసారి తిని చూడు. ఇంట్లో ఏర్పడతలేదు కదా ఇంకోటి. అవునా? ఇగో ఇంట్లో చూడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మంచిగానే ఉంది సంధ్య. ఇంకోటి చూడు నువ్వు. అవునా? అవునత్తమ్మ మంచిగానే ఉంది. సంధ్య ఒకసారి శ్రవణ్కి ఇచ్చి రాపో, చూస్తాడు. సరే. అయ్యో అందులో ఇవ్వత్తమ్మ. అన్నీ మనమే తింటుంది. ఆగు మళ్ళీ ఇద్దాం మరి. సరే టేస్ట్ చూస్తేనే అయిపోయినాయి బజ్జీలు. ఏంటి బాబన్నా? మనం తిని చూసిందే నయమైంది అత్తమ్మ. ఎందుకు? మనం తిని చూడకపోతే అని ఉప్పు ఎక్కువ వాళ్ళు తినకనే పోదు. అయిపోతే అయిపోయినాయి కానీ ఉప్పు అయితే తెలిసింది. మళ్ళీ ఇద్దాం కదా. ఇక అయిపోయినాయి. పా సంధ్య అందరం కూర్చుంటే తిందాం. అద్దత్తమ్మ మనం ఈయనే తిందాం. అక్కడికి పోతే మనకు మళ్ళీ దొరకాయి. నిజమే, చేసిన వాళ్ళకే దొరకనియరు. ఇక్కడనే తిందాం మనం. సరే అత్తమ్మ తిందాం పట్టురిగో.
ఇక చాలు సాయిరా శ్రావణ్కి ఇపో తింటాడు. సరే అత్తమ్మ గివే ఉన్నాయి ఏమన్నా అంటాడా? ఏం కాదు. ఏమండి ఇవ్వండి కష్టపడి చేసినాం తినండి. అయినా టేస్ట్ చూడడానికి ఇచ్చినావా? సరే. టేస్ట్ చూడడానికి కాదు గవ్వే. అర్ధ కిలో పిండి తీసుకొచ్చిన ఈ 3 ఇచ్చినావా నాకు? పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వు తెచ్చిన పిండికి ఇన్ని అయితాయా? ఇంకా మేము తినలే. ఇవన్నా తింటావా తీసుకుపోవన్నా? తింటది మళ్ళీ మొత్తం తినేటట్టున్నారు ఇక ఇంత. తిను. అంత కష్టపడి వానలో పోయి తీసుకొచ్చిన గివ్వే ఇచ్చిర్రు నాకు. హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, చూసారు కదా మా వీడియో. మీ ఇంట్లో కూడా ఇలా ఎప్పుడైనా ఫన్నీగా జరిగిందా? జరిగితే మాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.